ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ద్వార దర్శనం సమయం ఆసన్నమైందండి. సూర్యభగవానుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరచుకుని శ్రీ మహావిష్ణువు గరుడ వాహనదారుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులను దర్శనమిస్తారు. కనుక ఈ రోజుని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ వీడియోలో ఆఫ్లైన్లో వైకుంఠ ద్వార దర్శనానికి టికెట్స్ ఎక్కడ ఇస్తారు, మనం టికెట్ల కోసం ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. తిరుమల వెళ్లి స్వామివారి వైకుంఠ దర్శనం కోసం ఎదురుచూసే భక్తులందరికీ స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం జరగాలని కోరుకుంటూ ఈ దర్శనానికి సంబంధించిన టోకెన్స్ ఎక్కడెక్కడ ఎన్నెన్ని కౌంటర్స్లలో ఇస్తారో క్లియర్గా తెలుసుకుందాం. బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ తిరుమలలో 4 కౌంటర్సు, జీవకోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిరుపతిలో 7 కౌంటర్సు, ఎంఆర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిరుపతిలో 8 కౌంటర్సు, రామచంద్ర పుష్కరిణి తిరుపతిలో 10 కౌంటర్సు, బైరాగి పట్టెడలో ఉన్న రామానాయుడు ఉన్నత పాఠశాల తిరుపతిలో 10 కౌంటర్సు, భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలో 11 కౌంటర్సు, మెయిన్ బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ తిరుపతిలో 12 కౌంటర్సు, రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం కాంప్లెక్స్ తిరుపతిలో 14 కౌంటర్సు, పాత మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఇందిరా మైదానం తిరుపతిలో అత్యధికంగా 15 కౌంటర్సు ఏర్పాటు చేశారు. అంటే మొత్తం 91 కౌంటర్స్ను ఏర్పాటు చేయగా అందులో మొదటి 4 కౌంటర్స్ను తిరుమలలోనూ మిగిలిన అన్ని కౌంటర్స్ను తిరుపతిలోనూ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం అందరం ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ వైకుంఠ ద్వార దర్శనం జనవరి 10వ తారీఖు నుండి మొదలయ్యి 19వ తారీఖు వరకు, అంటే 10 రోజుల పాటు భక్తులకు దర్శనం కోసం ఈ వైకుంఠ ద్వారాలు తెరుచుకుని ఉంచడం జరుగుతుంది. మొదటి 3 రోజులు అయిన 10, 11, 12 తారీఖులకు సంబంధించిన టోకెన్స్ ను మొదటిగా విడుదల చేయడం జరుగుతుంది. ఈ 3 రోజులకు సంబంధించిన టోకెన్స్ ను ముందుగా 9వ తారీఖు ఉదయం 5 గంటల నుండి భక్తులకు ఇవ్వడం జరుగుతుందని ప్రకటించడం జరిగింది. కానీ చివరి సంవత్సరంలో 8వ తారీఖు రాత్రికే భక్తులు అధిక సంఖ్యలో ఈ క్యూ మార్గాల్లో ఉన్నందువల్ల అర్ధరాత్రి నుండే కౌంటర్స్ లో టోకెన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి భక్తులు 8వ తారీఖు రాత్రికే కౌంటర్స్ వద్దకు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకుంటే ఖచ్చితంగా మొదటి రోజుల్లోనే మనకు దర్శనం జరిగే అవకాశం కలుగుతుంది. ఎందుకంటే లోకల్లో ఉన్న భక్తులకు ఆయా కౌంటర్స్లలో టోకెన్స్ కోసం అధిక సంఖ్యలో వస్తారు. దూర ప్రాంతం నుండి వచ్చే భక్తులు 9వ తారీఖున ఉదయం 5 గంటలకు టోకెన్స్ విడుదల చేస్తారనుకుంటే అప్పటికే చాలా వరకు టోకెన్స్ అయిపోవడంతో మనకు దర్శనం చేసుకోవడానికి వచ్చే టోకెన్స్ 12వ తారీఖువి రావచ్చు. ఈ 3 రోజులకు సంబంధించిన టోకెన్స్ ఇంచుమించుగా 9వ తారీఖు సాయంత్రానికే అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులు కొంచెం ముందుగా క్యూ లైన్లకు వచ్చేలా ప్లాన్ చేసుకోండి. అలాగే ఈ క్యూ లైన్లోకి చేరే భక్తులు తమ వెంట ఖచ్చితంగా ఆధార్ కార్డును తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. అలాగే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది తమ తమ ఆధార్ కార్డులతో క్యూ లైన్లలో ఉండవలసి ఉంటుంది. కుటుంబంలో ఒక్కరు వెళ్లి అందరికీ టోకెన్స్ తెచ్చుకోవడం జరగదు. ఇది అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే టోకెన్స్ ఇచ్చే క్రమంలో ఫేస్ స్కాన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలనుకుంటారో వారందరూ తప్పకుండా క్యూ లైన్లో ఆధార్ కార్డుతో వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ మనకు మరో డౌట్ వస్తుంది, చిన్నపిల్లలు కూడా టికెట్ తీసుకోవాలా అని. కానీ ఇక్కడ మనకు తిరుమల దేవస్థానం వారు 12 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ తీసుకునే అవసరం లేదని క్లియర్ గా చెప్పడం జరిగింది. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క భక్తులు ఖచ్చితంగా ఈ టికెట్ తీసుకుని దర్శనానికి వెళ్ళాలి. మనం మొదట చెప్పుకున్నాం కదా, ఈ 9 కౌంటర్స్లలో 10, 11, 12 తేదీలకు సంబంధించిన టోకెన్స్ ను ఒక్కసారిగా విడుదల చేస్తారని. ఈ 3 రోజులకు సంబంధించిన టోకెన్స్ అయిపోగానే తరువాత జరిగే దర్శనం డేటు 13వ తారీఖుకు సంబంధించిన దర్శనం టోకెన్స్ 12వ తారీఖున, 14వ తారీఖు సంబంధించిన దర్శనం టోకెన్స్ ని 13వ తారీఖున, అంటే 13వ తారీఖు నుండి జరిగే దర్శనాలకు సంబంధించిన టోకెన్స్ ని ఒకరోజు ముందుగా మాత్రమే అందజేయడం జరుగుతుంది. ఈ 13వ తారీఖు నుండి జరిగే దర్శనాలకు సంబంధించిన టోకెన్స్ ని
ఈ 9 కౌంటర్స్లలో ఇవ్వరండి. కేవలం 3 కౌంటర్స్లలో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అవి 1 శ్రీనివాసం కాంప్లెక్స్ తిరుపతి, భూదేవి కాంప్లెక్స్ తిరుపతి, విష్ణు నివాసం కాంప్లెక్స్ తిరుపతి. ఈ 3 కౌంటర్స్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఈ 13వ తారీఖు నుండి 18వ తారీఖులలో ట్రైన్ రిజర్వేషన్స్ అయిన భక్తులు తిరుపతి చేరుకోగానే ఈ టోకెన్స్ క్యూ లైన్స్ కి చేరుకుంటే ఆ మరుసటి రోజు దర్శనానికి టోకెన్స్ ను పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయాల్లో ట్రైన్ రిజర్వేషన్ జరిగిన భక్తులు ఏమాత్రం టెన్షన్ పడకుండా ప్రశాంతంగా జర్నీ చేసుకుని రండి. స్వామివారి దర్శనం ఖచ్చితంగా జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కొంచెం అర్థం కాని వారికి క్లియర్గా అర్థమవుతుందని. మొదటి 10, 11, 12 తేదీలకు సంబంధించిన టోకెన్స్ ఒకేసారి ఇస్తారు. మొదట 10వ తారీఖు టోకెన్స్ అవి అవిన వెంటనే 11వ తారీఖు టోకెన్స్ అవి కూడా అవిన వెంటనే 12వ తారీఖు టోకెన్స్ ఎక్కడా విరామం లేకుండా కంటిన్యూగా ఇస్తారు. ఇవి అయిపోయిన వెంటనే 13వ తారీఖు నుండి 19వ తారీఖు టోకెన్స్ ని 3 ప్లేసెస్ లో ఒకరోజు ముందుగా టోకెన్స్ అందజేయడం జరుగుతుంది. ఈ 10 రోజుల దర్శనానికి రోజుకి 40,000 టోకెన్స్ చొప్పున మొత్తం 4 లక్షల టోకెన్స్ ని భక్తులకు ఇక్కడ కౌంటర్స్లలో ఇవ్వడం జరుగుతుంది. ఇక టోకెన్స్ మన చేతికి వచ్చాక తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ కి వెళ్లి రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో ఆన్లైన్ లో రూమ్ బుక్ చేసుకునే సదుపాయాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరే రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం ఈ వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళినప్పుడు మనకు స్వామివారు దగ్గరగా కనిపిస్తారేమో అనుకోవచ్చు. కానీ ఆ సమయంలో భక్తులందరికీ స్వామివారు జయ విజయ ద్వార దర్శనం నుండే దర్శనమిస్తారు. అంటే అందరికీ సాధారణ దర్శనమే జరుగుతుంది. మనకి స్వామివారి దర్శనం జరిగిన తరువాత బయటకు వచ్చాక రైట్ సైడ్ ఒక డోర్ కనిపిస్తుంది. సాధారణ సమయంలో భక్తులందరూ అక్కడ సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ ఉంటారు కదా, అక్కడ ఉన్న ద్వారమే వైకుంఠ ద్వార దర్శనం సమయంలో తెరవడం జరుగుతుంది. ఇక ఈ వైకుంఠ ద్వార దర్శన సమయాల్లో 10వ తారీఖు నుండి 19వ తారీఖులలో అన్ని రకాల దర్శనాలు, అంటే చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐలకు మొదలైన విశేష దర్శనాలు ఈ 10 రోజుల పాటు రద్దు చేయడం జరిగింది. అలాగే గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు. ప్రోటోకాల్ ప్రముఖులకు తప్ప మిగిలిన విఐపి బ్రేక్ దర్శనాలు కూడా ఈ 10 రోజుల పాటు రద్దు చేయడం జరిగింది. కేవలం టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి ఉంటుంది. ఒకవేళ టోకెన్ లేకున్నా సాధారణ దర్శనమైన జరుగుతుందని పైకి వచ్చే భక్తులందరూ ఈ విషయాన్ని గమనించాలి. తిరుమల కొండపైకి వెళ్ళడానికి అనుమతి అయితే ఉంటుంది, కానీ టోకెన్ లేకపోతే స్వామివారి దర్శనానికి వెళ్లే అవకాశం ఉండదు. ఈ టోకెన్లు అందజేసే క్యూ లైన్ల దగ్గర అన్న ప్రసాదాలు, త్రాగునీరు, పాలు, టీ, కాఫీ, తాత్కాలిక మరుగుదొడ్లు అందుబాటులో ఉంచుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలియజేసింది. ఈ ఇన్ఫర్మేషన్ ని ఈ సమయంలో తిరుమల వెళ్లే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఈ వైకుంఠ ద్వార దర్శనానికి నేను కూడా వెళ్లడం జరుగుతుంది. నాకు ఈ దర్శనం మొదటిసారి జరగబోతుంది. దర్శనం ముగిశాక ఆ అనుభవాలను మరో వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన IMB ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.